ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. నీవు దోణెను లోతునకు నడిపించి. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. ఎంత లోతుకి అన్నది చెప్పలేదు, ఎంత లోతుకి నడిపించాలన్నది, మనం ఎంత మనస్ఫూర్తిగా ఒడ్డుని వదిలి వచ్చేశామన్న దాని మీద, మన అవసరం ఎంతటిది అన్న దాని మీద ఆధారపడి ఉంది. చేపలు లోతైన నీటిలోనే ఉంటాయి. మన విషయంలో కూడా దేవుని లోతైన జ్ఞానంలోనే మన అవసరాలు తీరేది. మనం దేవుని వాక్యపు లోతుల్లోకి నావను నడిపించాలి. ఇంతకు ముందు 100 సార్లు చదివినా స్ఫురించని ఆత్మీయ అర్థాలు కోకొల్లలుగా తేటగా తెలియడానికి ఆత్మ మార్గం తెరుస్తాడు. విమోచన లోతుల్లో క్రీస్తు విలువైన రక్తం, ఆత్మ ప్రకాశంలో మన పాలిటి సర్వరోగ నివారిణి అయ్యేదాకా మనం శరీరానికి ఆత్మకు ఆహారంగా ఔషధంగా మారేదాకా లోతుకి వెళ్ళాలి. తండ్రి చిత్తం లోతుల్లో దాని శ్రేష్టత, దాని పూర్తి స్వభావము, దాని సర్వ వ్యాపకత, మన పట్ల దాని శ్రద్ధ పూర్తిగా మనకర్థమయ్యేంత లోతుకి వెళ్ళాలి. మన ప్రార్థనలకి పరిశుద్ధాత్మ తానే కాంతివంతం, మధురమైన అసమాన సమాధానంగా దిగివచ్చేదాకా అత్యంత శ్రద్ధగా, మృదువుగా రాబోయే వాటన్నింటినీ ముందే ఊహిస్తూ, సంరక్షిస్తూ, మనకు సంభవించే వాటన్నింటినీ మనకనుకూలంగా మలుస్తూ కొనసాగేటంత లోతుకి మన నావను నడిపించాలి. దేవుని సంకల్పపు లోతుల్లోకి, ఆయన రాజ్యం, ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడే మనకి అనుభవం అయ్యేలా అలాతీతమైన అకాల స్వర్గ సౌఖ్యంలోకి మానసిక నేత్రం మిరుమిట్లు గొలిపేదాకా హృదయం రాబోయే వాటిని తలుచుకొని మహానందంతో ఉప్పొంగేదాకా యేసు ప్రభువు, ఆయన మహిమ, ఆనందం తేటతెల్లమయ్యేదాకా లోతుకి వెళుతూ ఉండాలి. వీటన్నింటిలోనికి మన నావను నడిపించమంటున్నాడు యేసు. మనల్ని అగాధ జలాల లోతుల్ని చేసిందాయనే. ఆ జలాల లోతుల్లో మన సామర్థ్యాలను, మన ఆశయాలను దాచి ఉంచాడు. దాని దారలు సర్వవ్యాపకాలు, దాని సమృద్ధి అనంతం, అందరికీ సరిపోతుంది, మరిక ఎన్నటికీ కొరత పడదు. పరిశుద్ధాత్మ లోతైన జలాలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. ఎందుకంటే అవెప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ జీవజలాల్లో ఈ రోజు మునికి స్నానం చెయ్యాలని లేదా? యెహెజ్కేలు కన్న కలలో నీళ్లు దేవాలయ ద్వారాల క్రింద నుండి వచ్చినాయి. కొలిచే వ్యక్తి ఆ నీటిని కొలిచి చీలమండల దాకా వచ్చినట్టు చూశాడు. మళ్లీ కొలిస్తే మోకాళ్ల దాకా వచ్చినాయి. మళ్లీ కొలిస్తే మొలలోతు ఉంది. క్రమంగా ఈత కొట్టవలసినంత లోతయ్యింది. దాటలేనంత నదయ్యింది. ఈ జీవనదిలో ఎంత దూరం వెళ్ళాం మనం? అహాన్ని పరిశుద్ధాత్మ పూర్తిగా తుడిచిపెట్టేస్తాడు. చీలమండల దాకా కాదు, మోకాళ్ల దాకాను, మొలలోతుగాను కాదు. ఈ జీవధారలో మనం మునిగిపోయి స్నానమాడేంత పొంగి పారుతుంది. తీరాన్ని వదలండి, నావను లోతుకు నడిపించండి. మరచిపోవద్దు, కొలబద్ద పట్టుకొని కొలిచేవాడు ఈరోజు మనతోనే ఉన్నాడు.